ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. దానికన్నా అల్లర్లే ఎక్కువగా ఫోకస్ అయ్యాయి. అసలు ఈ హింసాయుత వాతావరణం క్రియేట్ కావడానికి కారకులు ఎవరు అనుకుంటున్నారు? ఇక్కడ హింస అసలు పోలింగ్ రోజు సహజంగా ఎక్కడైనా పోలింగ్ రోజు అల్లర్లు జరుగుతాయేమో అని చెప్పని చాలా ఇదివరకు జరిగిన సంఘటనలు చూసాం, చాలా జరుగుతూ ఉంటాయి. కానీ సర్ప్రైజింగ్లీ అనేకంటే దురదృష్టవశాత్తు ఆ తెల్లారి నుంచి మరింత ఎక్కువగా ఈ హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. పల్నాడు జిల్లాలో, తిరుపతి, చిత్తూరు జిల్లాలో, అనంతపురం కానివ్వండి, ఇక్కడ కృష్ణా జిల్లాలో చూసుకోండి. ఒక రకమైనటువంటి భావన కొంతమందికి ఏంటి, తాము అధికారంలోకి వచ్చేస్తున్నామని చెప్పిన భావన ఉండొచ్చు, ఇంకొంతమందికి ఓడిపోతామేమో మళ్ళీ అని అనుకోవచ్చు, లేదా పాత కక్షల దృష్ట్యా అనుకోండి. రకరకాలుగా ఇలాగా ఈ హింసాత్మక ఘటనలు జరగడం అనేది చాలా దురదృష్టకరం. ప్రజాస్వామ్యంలో ఎవరు ఇటువంటివి చేసినా సరే ఖచ్చితంగా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ వైసీపీ కార్యకర్తలు, నాయకులు చూస్తే కొంతమంది పాపం టీడీపీకి ఓటు వేశారని చెప్పాను, కూటమికి ఓటు వేశారని, కూటమి ఏజెంట్లా కూర్చున్నారని చెప్పని వారితోటి గొడ్డలు తీసుకొని దాడులు చేయడం అనేది ఖచ్చితంగా వారి యొక్క హింసా ప్రవృత్తిని, ఆ పార్టీ యొక్క హింస ప్రవృత్తిని తెలియజేస్తూ ఉంటుంది. గడిచిన 5 సంవత్సరాలు ఏదో ఈరోజు స్టేట్మెంట్ ఇస్తున్నది కాదు. స్థానిక సంస్థలను చూడండి, స్థానిక సంస్థల్లో కూడా భారతీయ జనతా పార్టీ మహిళా కార్యకర్త పైన కత్తితో వైసీపీ వాళ్ళు దాడి చేశారు. ఆ తర్వాత కూడా జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తల్ని అప్పుడు కూడా ఇలానే గాయపరిచారు, దాడులు చేశారు. మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో కూడా అంతే. ఇట్లాగా బెదిరించి ప్రజల నుంచి అక్రమంగా ఏదో చెయ్యాలి, మేము మళ్ళీ అధికారంలోకి రావాలని అనుకుంటే అటువంటివి అన్ని వేళలా సాగదు. కాబట్టి ప్రజలు ఈసారి ధైర్యంగా నిలబడ్డారు. పోలింగ్ అత్యధిక శాతంగా, ఇందాక నేను చెప్పాను, వర్షం పడిన, ఎండలు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఉక్కపోతగా ఉన్నప్పటికీ ఉదయం నుంచి 6 నుంచి రాత్రి 12 వరకు కూడా లైన్లో నించొని వేయడం అనేది అది ఖచ్చితంగా ఒక మార్పుకి సంకేతం. అది ఏ మార్పు అనేది హోప్ఫుల్లీ మేమందరం కూడా ప్రభుత్వం మార్పు అని అనుకుంటున్నాము, అదే ఆశిస్తున్నాము. ఎందువరంత కసిగా ఉన్నారండి. ఇది ఒక ఎలక్షన్లో ఓటు అనే ఆయుధంతో వారి మనసులో ఉన్నటువంటి భావాన్ని వ్యక్తపరచడానికి వారు చేసిన యుద్ధంలాగా అనిపించింది. అసలు లేకపోతే పిల్లలతోటి వచ్చారు, వృద్ధులు రావడం ఏంటి అంటే ఎలక్షన్స్కి దూరంగా ఉంటారు. సహజంగా చదువుకున్న వారైతే మనకెందుకులే అనుకుంటారు. ఈసారి పక్క రాష్ట్రాల నుంచి వచ్చారు, విదేశాల నుంచి వచ్చారు, ఖర్చులు పెట్టుకొని వచ్చారు. ఈ రాష్ట్రంలోనే గ్రామాల్లో ఉన్నటువంటి వారు, లేవలైనటువంటి వాళ్ళు కూడా, వృద్ధులు కూడా ఓపిక తెచ్చుకొని, షుగర్ ఉన్నటువంటి వాళ్ళు, మంచినీరున్నా, తిండి తిన్నా తినకపోయినా లైన్లో నించొని మేము ఈసారి మా తీర్పు ఇవ్వాల్సిందే అని అనడం అనేది ఖచ్చితంగా అది మంచి స్ఫూర్తినైతే తెలియపరుస్తోంది. అత్యధికంగా పోలింగ్ శాతం నమోదవడం అనేది ప్రజాస్వామ్యంలో ఒక మంచి చర్యలాగా మనం అభివర్ణించవచ్చు. ఈ మంచి చర్య రాష్ట్ర అభివృద్ధికి అలాగే సంక్షేమానికి కోసమే అని చెప్పని అనుకుంటున్నాం. అదే జరగాలని కూడా కోరుకుంటున్నాం. ప్రజలు కూడా మాకే మద్దతు ఇచ్చారని కూడా మేము భావిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఎన్డీఏని, గవర్నమెంట్ని ఫామ్ చేయబోతోంది అనేది మా అందరికీ ఉన్నటువంటి ఇంటర్నల్గా ఉన్నటువంటి రిపోర్ట్ కానివ్వండి, సర్వే కానివ్వండి, ప్లస్ ప్రజలు మా పైన పెట్టుకున్నటువంటి నమ్మకం అని కూడా మేము భావిస్తూ ఉన్నాము.